కోరడం ఏంటంటే అందరం కూడా మనం ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాలి. మరి నర్సాపూర్ నుంచి ఈ యొక్క అడవి నుంచి డంప్ యార్డ్ను తీసేయాలి. తీసేయనట్టయితే మన భవిష్యత్తులో మరి తరతరాలకు కూడా మనం ఇక్కడ ఒక కుంభాన్ని తీసుకొచ్చి కుంపటిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి నేను కోరడం ఏంటంటే అందరం కలవాలి, ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేయాలి. మరి సీఎం దృష్టికి తీసుకుపోవాలి. దీన్ని తప్పకుండా దీన్ని ఇక్కడ నుంచి డంప్ యార్డ్ను ఎత్తేయాలి. ఎత్తేసేంత వరకు కూడా మనమందరం కూడా ఇదే స్ఫూర్తితోని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతే చాలా మంచి ఉంటుంది. లేనట్టయితే మనమంతా కూడా ఈరోజు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నర్సాపూర్లో ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే లేస్తూనే వస్తారు. మరి దీనివల్ల ఈ యొక్క డంప్ యార్డ్ వల్ల దోమలు ఈగలు వాసన. నేను ఇంకో ప్రాంతంలో ఈ డంప్ యార్డ్ సంగతి తెలుసుకున్నప్పుడు 12-13 కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది. దాని వల్ల పిల్లల ఆరోగ్యాలు చెడిపోతాయి. మరి బోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నర్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము. గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిస్తాము. ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతులు ఇస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ నమస్సుమాన్యాలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరూ మద్దతు ఇస్తున్నామంటూ మద్దతు ఇయ్యమని అంటే ఎవరు లేరు. అయితే మాటల వరకే ఉన్నారు చాలా మంది. వాళ్ళు ప్రజలు తీసుపెట్టు ప్రజలు పాపం పనులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ వేదనలు వాళ్ళు నాయకులు అయితే కొత్తగా మాట వరుసకు మద్దతు తీసుకుంటా బయట మధ్య పుచ్చుతున్నారు. వాళ్ళని ఎట్లా చేస్తే ఇంటికి వస్తున్నారు, ఎట్లా చేద్దామంటున్నారు. ఇప్పుడు మనం చేసే ఉద్యమం చేస్తున్నాం, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఇలా నన్ను ఎవ్వరు కూడా పిలవలేరు. నేనే వచ్చిన. నిన్న మొన్న కొద్దిగా బిజీ ఉన్నా, తీరలేదు, రాలేదు. ఈ రోజు వచ్చిన. వీడికి వచ్చినాక ఈ ఉద్యమాలు చూస్తుంటే ఇంకా కూడా రోజు కూడా రావాలనిపిస్తుంది. ఇంకా గట్టిగా చేయాలి. ఇది అయ్యే వరకు ఇప్పుడు సంగారెడ్డి కానీ, గుమ్మడిదల కానీ, బొంతపల్లి కానీ వీడి అన్నిటికంటే కూడా ఎక్కువ నష్టపోయేది మనం నర్సాపూర్ వాళ్ళమే. మరి నర్సాపూర్ ప్రాంత ప్రజలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఈ పోరాటాన్ని ఉద్రిక్తం చేసి ముందుకు సాగి ఎట్టి పరిస్థితుల్లో ఈ డంప్ యార్డ్ మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసే ప్రయత్నం చేయాలి. రాని నాయకులను కూడా రప్పియాలి, ఫోన్లు చేయాలి, పిలిపించుకోవాలి. అందరం కూడా వాళ్ళే వస్తారు. మనం చేస్తూ పోతుంటే తప్పకుండా వస్తారు. అందరూ వస్తారు, తప్పకుండా వస్తారు. ఈ రోజు మర్యాద పూర్వకంగా మనం ఒక సిస్టమేటిక్ గా చేస్తున్నాము. రేపు పొద్దున ఎవరు కూడా దీనికి సహకరించకుండా ఇట్లనే ఉంటే వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం, వాళ్ళని ఎదుర్కొంటాం.